హలో గైస్ అందరికి నమస్కారం. ఈరోజు మనకి ఎంఐ లెవెల్ టీ ప్రో డెడ్ కండిషన్‌లో మన దగ్గరకొచ్చింది. 30, 40 రీడింగ్స్‌లో అది స్ట్రక్ అవుతుంది. సో, ప్రాబ్లమ్ అంతా కూడా నేను ఐడెంటిఫికేషన్ చేసి డయాగ్నోసింగ్ చేశాను. బిఫోర్ దట్ ఈ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ఒక మొబైల్ షాప్ నుంచి నాకు రిటర్న్ అవ్వడం జరిగింది. కస్టమర్‌కి చాలా డేటా ఇంపార్టెంట్ అన్నది కూడా చెప్పడం కూడా జరిగింది. డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అనంగానే నేను వెంటనే డేటా యొక్క ఇంపార్టెన్స్ ఏందో మనకు తెలుసు కాబట్టికి దాని యొక్క ప్రాబ్లమ్ అంతా కూడా ఎలా సాల్వ్ చేస్తే మొబైల్ ఫోన్ ఆన్ అవుతుందో దాని ప్రొసీజర్ అంతా కూడా మనకు తెలుసు కాబట్టికి ఆ ప్రొసీజర్ ప్రకారంగా మనం స్టెప్ బై స్టెప్ అంతా కూడా డయాగ్నోసింగ్ చేస్తే, మనకి ఒక దగ్గర ఐ2సి ప్రోటోకాల్ అండ్ మళ్ళీ ఇంకా ఎస్‌పిఎంఏ ప్రోటోకాల్ ఏదైతే ఉందో కంప్లీట్‌గా షార్టేజ్ అనేది అవ్వడం జరిగింది. సో, ఆ షార్టేజ్‌నంతా కూడా నేను క్లియర్ చేసి, మళ్ళా సీపీనంతా కూడా ప్రాపర్‌గా రివాల్వ్ చేసి, ర్యామ్‌నంతా కూడా రివాల్వ్ చేసి, మళ్ళా పెట్టడం అనేది జరిగింది. సో, ఇలాంటి డయాగ్నోసింగ్ స్టెప్స్ అంతా కూడా మీరు ఫెయిల్ అవుతున్నప్పుడు గానీ, మీ యొక్క దగ్గరికి ఎప్పుడైనా మొబైల్ ఫోన్ వచ్చినప్పుడు గానీ, ఇలాంటి సబ్జెక్ట్ గనక మీకు లేకపోవడం వల్ల మీరు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తుంటే నన్ను వెంటనే కాల్ చేయండి. అంతా కూడా డయాగ్నోసింగ్ తర్వాత ప్రాపర్‌గా మన మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ప్రాపర్‌గా ఆన్ అయిపోయింది. కస్టమర్ డేటా ఏదైతే ఉందో కస్టమర్ డేటా కూడా సేవ్ అయిపోయింది. మన ఆన్‌లైన్ క్లాసెస్‌లో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే జాయిన్ అవ్వండి. థాంక్ యూ సో మచ్.